హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ లెర్నింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో చాలామందికి ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది. అంటే అమౌంట్ అనేది రావడం లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో దీనికి వచ్చేసి మేజర్ ఇష్యూస్ ఏంటి, దీనికి వచ్చేసి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ పోర్టల్లో లాగిన్ అయితే స్టూడెంట్స్లోకి వెళ్ళి అప్లై ఫర్ స్కాలర్షిప్ లాగిన్లోకి వెళ్ళి సో దీంట్లో లాగిన్ విత్ ఓటీఆర్లో మీ ఓటీఆర్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయితే మీకు మీ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇది లింక్ ఉండకపోతే మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఈకేవైసీ. సో ఇందులో మీ అప్లికేషన్ డీటెయిల్స్లోకి వచ్చాక ఇక్కడ ఫ్రెష్ ఆర్ రెన్యువల్ స్కాలర్షిప్ స్టేటస్ యాక్టివ్ పక్కన ప్రొసీడ్ ఉంటుంది. సో మీ అకాడమిక్ ఇయర్ చూసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది. ఈ ప్రొఫైల్లో కిందకి వచ్చినట్టయితే చూడండి, ఆధార్ బిలాంగ్స్ టు సెల్ఫ్ అని చెప్పి ఇక్కడ ఈకేవైసీ ఆధార్ ఈకేవైసీ అనేది కంప్లీటెడ్ అని ఉండాలి. ఇలా కంప్లీటెడ్ అని ఉంటే మీకు ఛాన్సెస్ ఉంటాయి అమౌంట్ రావడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మై అప్లికేషన్లో ఇక్కడ స్టేటస్ యాక్టివ్ పక్కన అకాడమిక్ ఇయర్ కింద ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే సో దీంట్లో మైల్ స్టోన్స్ అని ఉంచండి. ఈ మైల్ స్టోన్స్లో ఇక్కడ అప్లికేషన్ ఫైనల్ వెరిఫైడ్ బై మినిస్ట్రీ ఈ విధంగా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి అండర్ వెరిఫికేషన్ విత్ మినిస్ట్రీ, తర్వాత అప్లికేషన్ ఫైనల్ వెరిఫైడ్ బై మినిస్ట్రీ. సో ఈ విధంగా ఉంటే మీకు అమౌంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మేషన్ ఏంటంటే కింద పేమెంట్ డీటెయిల్స్. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్లో మీకు ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అనేది ఇక్కడ ఉండాలి. సో ఇది ఇక్కడ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయినప్పుడు, లేకపోతే క్రెడిట్ అయ్యి ఒక 2-3 అవర్స్ ముందు కానీ ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఇక్కడ అమౌంట్ లేకపోతే మీకు ఇంకా స్కాలర్షిప్ అమౌంట్ రానట్టు. ఒకవేళ ఇక్కడ అమౌంట్ ఉండి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే అప్పుడు మీరు డైరెక్ట్గా మీ హోమ్ బ్రాంచ్ బ్యాంక్కి వెళ్ళి సో మీరు ఈ అమౌంట్ ఇక్కడ స్టేటస్ చూపించి మీరు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు మీ బ్యాంక్ అకౌంట్కి స్కాలర్షిప్ అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందా లేదా, ఆధార్ షీటింగ్ అంటారు నేను. సెకండ్ వచ్చేసి మినిస్ట్రీ లెవెల్ వెరిఫికేషన్ జరిగిందా లేదా. సో థర్డ్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్లో అమౌంట్ అనేది జనరేట్ అయిందా లేదా. సో ఈ 3 చెక్ చేసుకొని మీరు కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా కన్ఫ్యూజన్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.